నేను శివకుమార్ రొక్కం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. రేవంత్ పై ఈడీ, ఏసీబీ కేసులున్నాయి, అందుకే తనపై కూడా కేసులు పెట్టారన్నారు కేటీఆర్. తనకు రేవంత్కు లై డిటెక్టర్ పరీక్ష పెట్టాలంటూ సవాల్ విసిరారు. ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలు, సవాళ్లు, అలాగే ఈరోజు జరిగినటువంటి ఈడీ విచారణ, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రూప్ సింగ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మల్లేశ్వర్ గారు కూడా మనతో పాటు జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా లింగం యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం, సుదీర్ఘ విచారణ కంటిన్యూ అయింది. అయితే ఆయన ఏం మాట్లాడతారా అని అంత ఉత్కంఠగా ఎదురు చూస్తే గతంలో పాడిన పాటే మళ్ళీ పాడినట్టు అనిపించింది. కక్ష సాధింపు చర్యలు, అందులో భాగంగానే ఈ కేసు పెట్టారు. దీని ద్వారా 10 కోట్లకు పైగా డబ్బు వృధా అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. దాన్ని రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడానికైనా ఉపయోగిస్తే బాగుంటుందంటూ కూడా ఒక సలహా కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అలాగే ఒక సవాల్ కూడా విసిరారు. అది మీరు ఆల్రెడీ ఆఫ్ కోర్స్ చూశారు. ఏంటి, ఏం చెప్తారు? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పెద్దలు, కోపాన్స్లందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అంటే కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగింది, వ్యవస్థల విధ్వంసం జరిగింది. 10 ఏళ్ల పాలనపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో యాజ్ ఎ మెంబర్గా మేము మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై, అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తున్నాం. ఇవాళ దానికి అనుగుణంగానే కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ గొర్రెల స్కాము, చేపల స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇక ప్రత్యేకించి ఈ రోజు కేటీఆర్ ని ఏదైతే ఈడీ విచారించిందో ఫార్ములా ఈ రేసు, ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు 55 కోట్ల రూపాయలని విదేశీ కంపెనీలకు వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, కేబినెట్ అప్రూవ్ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఒక విదేశీ కంపెనీకి ఇచ్చాడని దాని మీదనే ఇవాళ దీని వెనుక 55 కోట్లే కాదు, దీని వెనుక ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, క్విడ్ ప్రో జరిగింది. ఇవాళ ఆనాడు కేటీఆర్ మౌలిక ఆదేశాలతో ఉంటే 55 కోట్ల రూపాయలని ఇచ్చాడనేది ఇవాళ ఆనాడు మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అది ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు. ఇంకొకటి, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, అంటే మరి గ్రీన్ కో అనే కంపెనీ అది స్పాన్సర్ ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు 55 కోట్ల రూపాయలను ఎఫ్ఓకు ఏ విధంగా ఇచ్చాడు, ఎవరి అనుమతి లేకుండా? ఇదేం రాజరికం కాదండి, ప్రజాస్వామ్యంలో ఉన్న రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతుంది. నియంతగా ఇష్టం ఉన్నట్టు ఇవ్వడానికి వీలు లేదు. దానికి ఎంక్వైరీగానే ఇవాళ ఈడీ విచారణ జరుగుతుంది. మరి దీనివల్ల 8 కోట్ల రూపాయలని ఇవాళ హెచ్ఎండిఏ ఆదాయ పన్ను శాఖకు చెల్లించడం జరిగింది. ఎందుకంటే విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించేటప్పుడు ఆర్బీఐ అనుమతి, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. మరి అవేమి పాటించకుండా కేటీఆర్ చేసింది అవినీతి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఇది కనబడడానికి 55 కోట్లు మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద ఎత్తున లావాదేవీలు. ఇవాళన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ నువ్వు అవినీతి అక్రమాలే చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అండి? ఇవాళ నువ్వు ఫేర్గా ఎంక్వైరీ పోవచ్చుగా. మనం చూసిన మొన్ననే హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసిండు. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎంక్వైరీ పోవడానికి ఇంత భయపడితే ఎందుకండి? ఇవాళ నువ్వు ఇంకొక కేసే, ఈ కేసుకి ఇంత భయపడితే నీ 10 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమే కదా. వెయిట్ చేయండి, ఇంకొకటిగా బయటకు వస్తుంది. మీరు చేసినటువంటి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగింది ఇవాళ బయటకు వస్తుంది. మీకు అంత తొందర ఎందుకు, అంత ఉలికిపాటు ఎందుకు? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అదే మాట్లాడుతుండు. ఇవాళ జరిగింది ఏందండి? ఈడీ నిన్ను ఎందుకు పిలిచింది? నువ్వు 55 కోట్ల రూపాయలు ఎట్లిచ్చినావు, ఎవరు అనుమతి లేకుండా ఎట్లిచ్చినావు? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నావండి. నువ్వు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, చివరకు ప్రధానమంత్రి అయినా కూడా దెర్ ఇస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక ప్రొసీజర్ ఉంటుందండి. 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని నువ్వు దాని గురించి మాట్లాడకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి మీద నువ్వు సవాల్ చేసే స్థాయి నీది కాదు. మీ నాయన కేసీఆర్ ఉండి ఆయన ఫామ్ హౌస్ లో పడుకుండు. రమ్మను కేసీఆర్ ని, ఇద్దరు మాట్లాడతారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుకుంటారు. నీ స్థాయి అంత కాదు. నువ్వు జరిగింది ఇవేంది, నువ్వు ఎట్లా ఇచ్చినావు దాని గురించి చెప్పు. ఎక్కడ కూడా మీరు చూడండి, ఇప్పుడు ఇంత ముందు ప్రెస్ మీట్ లో కూడా నువ్వు ఏ విధంగా ఇచ్చినావు. ఇదే కేటీఆర్ ఏమన్నాడండి మొన్న గతంలోనే బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి, నేనే ఇచ్చిన,
నన్ను అరెస్ట్ చేసుకోరి, జైలు పోతా, స్లిమ్ గా అయితా, ఫిట్ గా అయితా, యోగా చేస్తాను. మరి ఎందుకంత భయపడుతున్నావు? దేనికోసం భయపడుతున్నావు? చిన్న విషయం, ఇవాళ చాలా డెఫినెట్ కూడా ఇవాళ కేటీఆర్ అవినీతి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ భయపడుతుండు. డెఫినెట్ కూడా చట్టం ముందు అందరు సమానం అండి. ఇవాళ కేటీఆర్ అయినంత మాత్రం ఇంకోరు ఎక్సో వయ్యో కాదు. డెఫినెట్ కూడా కేటీఆర్ అవినీతి చేసిండు. తొందరలోనే జైలు పోతారు, మీరు చూడండి. అందుకే ఆ భయంతో, ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అది మాట్లాడతారు. రూప్ సింగ్ గారు, లొట్టపీసు కేసు అంటూ తొలి నుంచి కూడా ఈ కేసు అసలు ఏం లేదు, అసలు అవినీతి జరిగినప్పుడు ఈ కేసు ఎక్కడది, అది ఇది అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఏంటి ఈ హడావడి ఏంటి? కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనో, లేదంటే కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు ఏసీబీ విచారణకు వెళ్ళినా, లేదంటే ఇటు ఈ రోజు ఈడీ విచారణకు వెళ్ళినా, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోవడం, ఇంత హడావడి ఎందుకు? లొట్టపీసు కేసు అన్నప్పుడు ఇంత హడావడి అవసరమా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో? ముందుగా జీ తెలుగు న్యూస్కు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూస్తున్నటువంటి పరిణామాలను మీరు ఆల్రెడీ గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ అవినీతి చేశాడు అనేటువంటి ఫిర్యాదును 2-3 నెలలు స్టార్ట్ అయింది. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో తెలంగాణనంతా దోచేసి పెట్టేసుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కంటే ఇంకా గొప్ప నీతి ఏది అవినీతే లేదు అనేటువంటి పద్ధతిలో 6 నెలలు హంగామా చేసి ఇడిచిపెట్టారు. వాళ్ళ మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్లి విజిట్ చేయించారు. ఏమైంది మరి? ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద? అంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజులు దాటి సంవత్సరం 13 నెలలు, సుమారు 13 నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భం. అది ఆచరణలో అమలు చేసేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ జవాబు చెప్పాలి జనానికి. జనాన్ని జవాబు చెప్పడానికి తగినటువంటి గ్రౌండ్ లేదు కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలి అనుకున్నప్పుడు మైండ్ గేమ్ ఆడాలి. అంటే 6 నెలలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలాన్ని గడిపేశారు. ఇప్పుడు కేటీఆర్ అవినీతి, కుంభకోణం, దోపిడీ రకరకాల బయట పెట్టడానికి ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా ప్రభుత్వము. మీరు ఇప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టిన దానికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకుంటూ తగినటువంటి జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ బహిరంగంగానే సవాల్ విసురుతున్నాడు. మరి ఎందుకు స్వీకరించరు? నిండు అసెంబ్లీలో కూడా అడిగారు కదా, ఏ అంశం మీద అయితే మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారో నేను వాటిని పూసగూర్చినట్టు జవాబు అన్నిటికీ ఇస్తానని ఆయననే టైం అడిగితే చర్చించడానికి మీకేం వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే ప్రజల కోసం, ప్రజల సమక్షంలో చర్చించడానికి మీరు సిద్ధపడరు. కానీ రకరకాల డిపార్ట్మెంట్లను ఉపయోగించి నిర్బంధం పెట్టాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక కంకణం తప్ప వాస్తవమైందని మీరు అనుకున్నప్పుడు అది జరగవలసిన పద్ధతిలో జరుగుతుంది. దాన్ని ఆల్రెడీ విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ కూడా జరుగుతుంది, ఏసీబీ విచారణ కూడా జరుగుతుంది. ఈ విచారణల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వీటి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు వాటికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటే ఈ సవాల్ అవసరం లేదు కదా? మరి లై డిటెక్టర్ ఇవన్నీ కూడా అంత అవసరమే ఉంది? న్యాయమూర్తి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్కి అటెండ్ అవుతాం, అంటే మీడియా ముందు అటెండ్ అవుతాం, అంటే ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి చట్టాల్లో న్యాయబద్ధంగా జరిగే పనేనా? ఇదంతా ఒక డ్రామా కింద ప్రజలకి వెళ్ళేటటువంటి అవకాశం లేదా? లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కేటీఆర్ గారికి కానీ, టీఆర్ఎస్ సైన్యానికి కానీ నమ్మకం లేదు. మొన్ననే కదా లగచర్ల ఇష్యూలో పట్నం మహేందర్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసులేంటి, తీసుకొచ్చినటువంటి ఆధారాలేంటి? అంటే లోపల ఇండివిజువల్ గా ఒక్కరిని తీసుకెళ్లి వాళ్లే పేపర్ రాసుకొచ్చి వీళ్ళు సంతకం పెట్టారని చెప్పేటువంటి సాహసంలో రేవంత్ రెడ్డి వెనకాడట్లేదు. అంటే ఆరోపణని నిజం చెప్పడానికి లేదా వాళ్ళ వాదనను రుజువు చేసుకోవడానికి ఏ పవర్ నన్నా ఉపయోగించి కేసులలో బనాయించాలనేటువంటి కుట్ర ఉంది. అందుకనే ఆయన పబ్లిక్ గా నేను చెప్పడానికి రెడీ ఉన్నా, నేను అక్కడ రూపాయి కూడా చేతులు మారలేదు. ఏ ప్రభుత్వం డబ్బులైతే ఉన్నాయో, ఏ కంపెనీతోనైతే ఒప్పందం జరిగిందో 2 దఫాలుగా వాళ్ళకి ఇచ్చాము. 3వ టర్మ్ మీకోసం మీ దగ్గరికి వచ్చి మాట్లాడి కూడా పోయారు కదా. మరి వాళ్ళు అప్పుడు లేనటువంటి చర్యలు, ఫిర్యాదులు ఈ కాలంలోనే ఎందుకు వచ్చినాయి? అంటే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో ప్రజల యొక్క మైండ్ ను డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఎత్తుగడలు తప్ప ఇందులో వాస్తవం లేదనేది ఇవాళ సమాజం గుర్తిస్తా ఉన్నది. ఓకే రూప్ సింగ్ గారు. మల్లేశ్వర్ గారు మీరు ఏం చెప్తారు? ఈ రోజు కేటీఆర్ విసిరినటువంటి సవాల్
రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది, నా మీద ఈడీ కేసు ఉంది, ఏసీబీ కేసు కూడా ఇద్దరి మీద కూడా ఉన్నాయి. న్యాయమూర్తి సమక్షంలో కానీ మీడియా ముందు కానీ లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాము, మీరు ఏం అడుగుతారో అడగండి, ఈ 2 కేసులకు సంబంధించి ఎవరు నిర్భయంతో నిజాలు చెప్తారో వెల్లడైపోతుంది, ఎవరు అవినీతి చేశారో వెల్లడైపోతుంది అంటున్నారు ఆయన. ఏంటి ఏమనుకోవాలి ఈ సవాళ్ళ గురించి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి మరియు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ కేటీఆర్ భరోసా అంతా కూడా ఏంటంటే, నేను అంటే ఆదేశాలు మాత్రం జారీ చేసిన అని చెప్పడం, ఆదేశాలు జారీ చేసినా కానీ మొత్తం బాధ్యత అంతా అధికారులు కానీ ఒక భరోసాతో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేసులో కూడా చూస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జగన్ 1,00,000 కోట్ల వ్యవహారముగా ఫస్ట్ అధికారులు కొంత అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కు తలొగ్గి అధికారులు చేసినటువంటి తప్పిదాలకు అధికారులే బలవుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసినాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి మరి ఈ కార్ రేస్ లో కేటీఆర్ కాన్ఫిడెన్స్ అంతా కూడా కేసులో మొదటి నుంచి కూడా కొంత నోటపీస్ చేసేది, దీనివల్ల ఒరిగేది ఏమి లేదు అనే దాని మీద కొంత మాట్లాడినటువంటి సందర్భం చూస్తే అంటే అక్కడ ఏమైనా ఈడీకి కానీ ఏసీబీకి కానీ వాళ్ళ ఆధారాలు స్పష్టంగా దొరికితే తప్ప కేటీఆర్ ఆ కేసులో ఇరికే అవకాశము కొంత లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది, ఏసీబీ కేసు ఉంది. అది ప్రతీకార చర్యలో భాగంగా మా మీద కూడా ఏసీ అంటే నీది తినాలి నాది తినాలి అనే పద్ధతిలో మన అంటే మీరు దొంగలే మేము దొంగలే అనే పరిస్థితి, అంటే మీరు దొంగ అంటే మీరు దొంగ అనే పరిస్థితి రావడం కొరకే నా మీద అక్రమంగా కేసు పెడతా ఉన్నారు అనేది కొంత కేటీఆర్ బలంగా నిరూపించడానికి, బలంగా చాటడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అవపడతాను. ఎక్కడ కూడా ఎందుకంటే కేసు ప్రస్తావన మొదటి నుంచి కూడా నేను కేసు పెడితే జైలుకు పోతా, లేకపోతే యోగా చేస్తా, బయటకు వస్తా అని చెప్పడం జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే వాళ్ళ అంటే ప్రతి రాజకీయ నాయకుల ఉన్న భరోసా ఏంటంటే ఇలా కేటీఆర్ గారు ఎవరిని కూడా చూస్తా ఉన్నాం. అంటే కేసులలో ప్రూవ్ కాదు, కేసులలో ఎవిడెన్స్ రాదు, రాజకీయ నాయకులు ఎక్కడ పేపర్ మీద ఇరుతారు, ఏదైనా ఇరుకుతే అధికారులు ఇరుకుతారు అనే భరోసా కొంత అవపడతా ఉన్నది. ఆ భరోసాతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తాం. ఎందుకంటే గత ఇప్పుడు దాదాపుగా 7 గంటల పాటు విచారణ జరిగితే దాదాపుగా కేటీఆర్ గారు బయటకు వచ్చిన చెప్పిన వ్యవహారాన్ని చూస్తున్నాం. దాదాపుగా ఏసీబీ మన 80 ప్రశ్నలు అడిగింది, ఇది 40 ప్రశ్నలు అడిగింది అని కొంత మనకు దాట వేసే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తా ఉన్నాయి. కానీ ఒక్కటి ఈడీకి కానీ ఏసీబీకి కానీ ఈ విచారణలు ఏది జరిగినా కూడా ఏది కొంత లేదా నిప్పులేది పొగరాదు అన్నట్టు కొంత ఎక్కడో అక్కడ ఈ ఆదేశాలు కావచ్చు, లేకపోతే ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇప్పుడు నీకు నిబంధనల ప్రకారం లావాదేవీలు జరగలేదని మనం చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ఒక మైనస్ ఏంటంటే కేటీఆర్ ఎక్కడైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా మల్లేశ్వర్ గారు అడిగిన ప్రశ్నలే పదే అడుగుతున్నారు. అటు ఏసీబీ అడిగిన ప్రశ్నల్ని ఈడీ కూడా అడిగింది. ఇందులో ప్రశ్నల్లో ఎక్కడ కూడా కొత్తదనం ఏమీ లేదు, అలాగే కేసులో కూడా ఏమీ లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపే అంటున్నారుగా కేటీఆర్. ఇప్పుడు మనం చూసినాము. ఎందుకంటే ఇది నేను చాలా సందర్భాలలో చూసి పదే ప్రశ్నలు అడగడం వల్ల నీకు వాస్తవాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అడిగే తీరులో కొంత అంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క స్టైల్లో అడుగుతా ఉంటారు. ఈ ప్రశ్నలు అవే ఉంటాయి, కానీ చెప్పడమే కొంత మనము డిప్లొమాటిక్ గా ఇప్పుడు తప్పు చేసిన వాడు అయితే ఒక తీరు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పు చేయడానికి మనం పోలీస్ కేసు చూస్తా ఉన్నాం. పోలీస్ కేసులలో నీకు ఎన్కౌంటర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇక్కడ డబ్బు ఎక్కడున్నా కానీ కొట్టినా చెప్పరు, కొట్టకుండా చెప్పరు. కాబట్టి ఈ పద్ధతుల్లోనే అంటే ఏ ప్రశ్న కూడా గదే ఆన్సర్ ఉంటాయి. అటువంటి ఎంతో అంటే వీళ్ళైతే మావోయిస్ట్ కాదు కదా, ఇప్పుడు ఎక్కడో కూడా. కాబట్టి ఇప్పుడు ఒక 2-3 సార్లు అడిగితే ఏంటంటే ఇప్పుడు 40 ప్రశ్నలకు 40 ప్రశ్న ఒక్కటి ఉన్నా 4 యాంగిల్లో అడిగితే అది కొంత దొరికే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో సరే ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఇది ఎస్కేప్ అవ్వకుంటూనే
ఈ ఆన్సర్లో తప్పులు దొరకకపోయినా కూడా నన్ను జైలుకు పంపుతారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ప్రతీకారం తీసుకుంటారు అనే ఒక అభియోగం చేశారు. అయితే దాంట్లో ఏమేనంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే రేపు భవిష్యత్తులో ప్రజలు, తెలంగాణ ప్రజలు నేను ఆ తప్పు చేసిన నమ్మకుండా ఉండడం కొరకు ఒక ప్రయత్నం అవుతుంది. లేదనుకుంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం ఉంది. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్కటే జరుగుతుంది, ఏసీబీ కానీ ఈడీ కానీ. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అని అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రెషర్ కూడా జరుగుతా ఉన్నది అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈడీ మన కవిత విషయంలో కావచ్చు, ఇక్కడ కేటీఆర్ విషయంలో కావచ్చు కొంత దూకుడు వ్యవహారం చేసింది. తర్వాత మనం చూసినాం కవిత బెయిల్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్ ఒప్పందంతో బెయిల్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు మరి వాళ్ళ బెడిసి కొట్టడానికే మరి ఈడీ మళ్ళీ ప్రయత్నం చేస్తుందా, లేకపోతే లొంగిపోవడానికి తీసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తుందా అనేది ఒక ఆలోచన కూడా చేయాల్సిన అవసరం. ఏదేమైనప్పుడు కూడా గారు గెలిపితే వాళ్ళు ఒక గెలకడం మట్టుకు మాత్రం ఏసీబీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలిపితే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యడం మరి ఎంకిపల్లి సుబ్బుసాగుకు వచ్చినట్టు రేపు ఏమైనా ఆధారాలు కనుక దొరికితే డెఫినెట్ గా మరి మనం చూస్తున్నాం గత మల్లేశ్వర్ గారు. డాక్టర్ లింగం యాదవ్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం పథకాలు అమలు చేయలేకపోయారు, ఇచ్చిన హామీల్లో వెనకబడ్డారు, వాటిని డైవర్ట్ చేయడానికే ప్రస్తుతం ఈ అరెస్టులు, ఈ కేసులు. లేదు అంటే కక్ష సాధింపు, ఈ రెండు కలిపి ఎక్కువగా బీఆర్ఎస్ మీద ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక రూప్ సింగ్ గారు కూడా వీటిని ప్రస్తావించారు. అంటే ఒప్పుకుంటారా, డైవర్ట్ చేస్తున్నారా లేదంటే నిజంగా కక్ష సాధిస్తున్నారు? కక్ష సాధింపే చేయాలనుకుంటే సంవత్సరం ఎందుకు అవుతామండి? ఇవాళ గతంలో ఇదే కేసీఆర్ పరిపాలనలో ఇదే కేటీఆర్ మంత్రి ఉండి ఏం చేసిండో మనందరూ తెలుసు. స్వయంగా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు మిడ్ నైట్ ఇంట్లో తలుపులు దర్వాజా పలగొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసిరు. ఒక చిన్న డ్రోన్ కేసులో అదే చేస్తే సంవత్సరం దాకా ఎందుకు వెయిట్ చేస్తాం? మేము మేనిఫెస్టో అదే చెప్తున్నా. మేము ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నావు, ఎంక్వైరీ ప్రకారం నడుస్తుంది. ఇవాళ ఎక్కడ అరెస్ట్ జరగలేదే, ఎంక్వైరీ నడుస్తుంటే నీకు భయం ఎందుకు? నువ్వు ఎంక్వైరీకి సహకరించి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఇక్కడ జరిగింది కేసు గురించి మాట్లాడండి, నువ్వు వేగ్గా మా గ్యారంటీల గురించి మాట్లాడు. సీఎం మీద ఈడీ కేసు ఉంది కాబట్టి నా మీద కూడా ఈడీ కేసు నమోదు చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కేటీఆర్ నేను ఏం చెప్తున్నా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో సైకలాజికల్ డిజార్డర్ తోటి కేటీఆర్ బాధపడుతుండు. అధికారమే శాశ్వతం అనుకుండు. ఇవాళ ఇదే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇవాళ కేటీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు, ఒకవైపు కవితారావు, ఇంకొక వైపు హరీష్ రావు, ఈ మధ్యలో కేటీఆర్. ఇవాళ కేటీఆర్ జైలుకు పోతే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ కేటీఆర్ హరీష్ రావుకు చేతిలో పోతుందో, కవిత చేతిలో పోతే ఆయన భయం ఆయనకుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. మా గ్యారంటీల గురించి అడుగుతారు. ఎస్ వీఆర్ రెడీ టు డిబేట్. మీ 10 ఏళ్లలో మీరు ఏం చేసిరు? ఇవాళ మీ వచ్చే సంవత్సర కాలంలోనే దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఇవాళ అభివృద్ధి సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మీ 10 ఏళ్లలో ఏమన్నారు అన్నాడు కేసీఆర్? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. ఎవరికి నీళ్ల పేరు మీద ఏం జరిగిందో కాళేశ్వరం చూడలేదా? మిషన్ భగీరథ పేరులో ఏం జరిగింది అవినీతి? ఇవాళ మేము చెప్పడం కాదు కదా, కాగే రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరంలో అవినీతి రిపోర్ట్ లోకి. లింగం యాదవ్ గారు అరెస్ట్ అన్నారు కదా, ఖచ్చితంగా కూడా కేసీఆర్ అరెస్ట్ అవుతారు కాళేశ్వరం కేసులో అన్నారు. ఎందుకు అరెస్ట్ కాలేదు? అదే చెప్తున్నా, ఇది కేసీఆర్ పరిపాలన నియంత పరిపాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది కదా. ఎవరైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అరెస్ట్ జరుగుతుంది. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడే అరెస్ట్ చేయాలని కేసీఆర్ చేసినట్టు మేము అట్లా చేయాలంటే మేము అట్లా చెయ్యం. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా. ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ తర్వాత దోషులు ఎవరున్నా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్ట ప్రకారం అరెస్ట్ అవుతారు. ఇవాళ మా గ్యారంటీల గురించి అడుగుతారు. మేము ఇవాళ 55,000 ఉద్యోగాల సంవత్సరంలోపు ఇచ్చాం. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మీ 10 ఏళ్లలో ఏం చేసిరండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇక్కడే ఉద్యోగుల కోసం ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాధన చేసిన దుర్మార్గులు కదా మీరు. మీ 10 ఏళ్లలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ పోదాం, కాకతీయ యూనివర్సిటీ పోయి అడుగుదాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గ్రూప్ 1 మీరు అందరు చూసిరు. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయనటువంటి దుర్మార్గులు కదా. లీకేజీలు, ప్యాకేజీలు
చూసాం మనం గ్రూప్ 1 పేపర్ ఏ విధంగా అమ్ముకురో. ఇవాళ మీరు మా గ్యారంటీల గురించి మాట్లాడతారా? ఇవాళ మా గ్యారంటీలన్నీ కూడా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు కదా. మేము సంవత్సర కాలంలో నిన్ను అభివృద్ధి చేసినాం. మీరు ఏం చేసినట్టు 10 ఏళ్ల దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు అన్నారు. ఎక్కడ పోయిందండి? ఎవరు సాగు చేసిరండి? ఎవరు బాగుపడరు? ఫామ్ హౌస్ కల్చర్ ఎట్లొచ్చింది? 1000 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి మీకు? ఆనాడు 2014లో కేసీఆర్, కవితారావు, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎంత? ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? ఎంక్వైరీ జరుగుతుంది, వెయిట్ చేయండి. మా గ్యారంటీల గురించి మేము ఏం చేసినావు చర్చిద్దామంటే చర్చిద్దాం. కేసీఆర్ రమ్మనండి, ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కదా. మీరు కేసీఆర్ వచ్చి అడగమండి. 10 ఏళ్లలో మీరేం చేసిరు, సంవత్సర కాలంలో మేమేం చేసినాం? తెలంగాణ ప్రజలే డిసైడ్ చేస్తారండి, మీరు కాదు కదా. నువ్వు జరిగిన తప్పు గురించి చెప్పు, నువ్వు అవినీతి ఎట్లా చేసినావు, ఎంత జరిగింది, 55 కోట్లు ఎట్లా ఇచ్చినావు దాని గురించి చెప్పు. ఇష్టపడి సవాల్ రూప్ సింగ్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళినట్టున్నారు. ఏంటి ఢిల్లీ వెళ్ళడానికి సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తుంది. ఒక పక్క ఇక్కడ కేటీఆర్ ను ఈడీ విచారిస్తుంటే ఢిల్లీకి వెళ్ళడం, గతంలో హరీష్ రావు, కేటీఆర్ వీరంతా కూడా కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడితేనే బెయిల్ వచ్చింది అనేటటువంటి విమర్శలు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మేమే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మరోసారి హరీష్ రావు ఢిల్లీ పర్యటన చర్చనీయాంశం అవుతుంది కదా. ఏంటి, ఎందుకు వెళ్లారు హరీష్ రావు? ఇవాళ హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో తీసుకున్న తర్వాత చట్టపరంగా అది చెల్లదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళందరికీ కూడా అనేక పద్ధతుల్లో అనేక విధాలుగా అప్పీల్ చేసుకున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మీద రాహుల్ గాంధీ గారేమో మేము ఈ పార్టీలో చేర్చుకోవడానికి వ్యతిరేకం అనేటువంటి పద్ధతుల్లో బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ సూత్రాన్ని పాటించడం లేదు. అందుకని ఇవాళ హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో మా బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలందరి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి కేసు ఫిర్యాదు మేరకు మాత్రమే ఢిల్లీకి పోయారు తప్ప వేరే ఉద్దేశాలు ఎటువంటి లేవు. గతంలో కూడా మీరు చెప్పినట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యి బెయిల్ తీసుకొచ్చారని ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మొన్న ఈడీ యాక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడింగ్స్ జరిగినాయి. అనేక ఆస్తులను జప్తు చేసే పద్ధతులు హడావిడి 4 రోజులే చూసాం. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు కూడా బీజేపీతో కొల్లుడయ్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆపుకోగలుగుతున్నారా? అంటే సమయాన్ని, అనుకూలతను నోటికి వచ్చినటువంటి మాట్లాడి ఆరోపణ చేసే ముందు వాస్తవాలను కూడా పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆయన తెలంగాణ విధాత, అనేక సంవత్సరాలు తెలంగాణ సమాజం అనేక త్యాగాలు చేసి, ప్రాణత్యాగాలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేనటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతిపితగా భావించేటువంటి వ్యక్తి. ఆయన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టే, అలాగే వాళ్ళ మంత్రులు కూడా నోటికి వచ్చినటువంటి మాట్లాడేటువంటి సంస్కృతి ఇది బాధాకరమైనటువంటి. ఎందుకు బయటకు రావట్లేదు కేసీఆర్ అంటారు రూప్ సింగ్? ఎందుకంటే ఆయన బయటికి రావాలి, ముఖ్యంగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం అసెంబ్లీకైనా హాజరవ్వాలి, కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొనాలి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎందుకు కేసీఆర్ బయటకు రాని పరిస్థితి? కుమారుడి మీద ఇటువంటి కేసులు నడుస్తున్నా కూడా ఒక ప్రకటన కానీ ఏది కూడా లేని పరిస్థితి కదా. ఏం జరుగుతుంది? మీ వ్యూహం ఏంటి అసలు? కేసీఆర్ గారు 14 సంవత్సరాల రాష్ట్ర అవతరణ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేసి 10 సంవత్సరాల్లోనే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీసుకెళ్లాలి అభివృద్ధిలో. సరే, అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రపంచ దేశాలే తెలంగాణ చాలా అడ్వాన్స్ గా అభివృద్ధి చెందుతున్నది బీఆర్ఎస్ కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేటువంటి అనేక దేశాల్లో మరి అలా కితాబులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవంగా కూడా దేశంలో ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రం, అలాగే అన్నిటికంటే చివర ఏర్పడ్డ రాష్ట్రం ఎంత అద్భుతంగా ముందుగా వెళ్ళిందో ఒక విషయంలో మీకు చెప్పినటువంటి మాటనే ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ 100 సందర్భాల్లో చెప్పినటువంటి వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. అందుకే ఆ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల్లో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఇచ్చిన ప్రజల తీర్పును స్వాగతిస్తూ భవిష్యత్తులో ముందుకు పోవడానికి తగినటువంటి ప్రణాళికలు రచిస్తూ ఇక్కడ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీగా
మనం బాధ్యత వహించాలనేటువంటి బాధ్యత చెప్పంటే అన్న ఏదో అన్న ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందో చెప్పన్నా, ఎందుకు రావట్లేడు? అది ఆయన బాధ్యత కదా, బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ లో పడుకోవడం కాదు కదా. కంటిన్యూ రూప్ సింగ్. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టే అసెంబ్లీకి రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ గారులను ఏ అంశంలో ఏ విధంగా స్పందించాలనేటువంటి కల్పించి ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని మీరు అనుకున్నటువంటి పద్ధతుల్లో ఏమి ఎంజాయ్ చేయడం లేదనేది ఇలా. రైట్. ఓకే, మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ బయటకు రాకపోవడానికి సంబంధించి రకరకాల చర్చలు మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ కూడా కేసీఆర్ బయటకు రావాలి అంటూ మాట్లాడుతున్నారు. ప్రయత్నాలు కూడా కొంత కాంగ్రెస్ తమ వ్యూహాలు తమ పదును పెట్టినటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ మాత్రం బయటకు రావట్లేదు. ఎందుకు అసలు బీఆర్ఎస్ వ్యూహం కానీ కేసీఆర్ వ్యూహం కానీ ఏమవుతుంది? ఇంత మౌనం పాటించడం? ఇప్పుడు కేసీఆర్ ఒక చాలా, ఎందుకంటే ఆయన రాజకీయ చతురత ఉన్నటువంటి నాయకుడు, మనం తీసిపారేయడానికి వీళ్ళు. ఎందుకంటే ఆయన వ్యూహం ఆయనకు ఉన్నది. ఇక్కడ బయటికి రాకపోవడానికి ప్రతిపక్ష నాయకుడిగా దానికి ఒక అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికో దానికి అధికారంలో భాగస్వామ్యం కాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనము 2 దఫాలుగా జరిగినటువంటి అసెంబ్లీ చర్చలలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నటువంటి సందర్భమే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది కొంత కేసీఆర్ ను బస్తే కూడా రేపు నన్ను కూడా ఇంకా ఈ అగౌరవపరచుడు అనేది నాకు కూడా వర్తిస్తుంది అనే దాని మీద కొంత ఆయన వెనుకంజ వేస్తున్నట్టున్నది. ఎందుకంటే ఆ గౌరవాన్ని కోల్పోకూడదు అనే ఒక ఆలోచనతో తర్వాత ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక మర్డర్ జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, 10 రోజుల వరకు ఉన్నటువంటి పరిస్థితి, నెల తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, ఒక ఏడాది తర్వాత ఉన్నటువంటి పరిస్థితి తర్వాత సంవత్సరానికి ఉండదు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతీకారం ఏదైతే ఉన్నదో, ఎందుకంటే కేసీఆర్ కూడా ఈయన చిన్న ఆశావేం కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ఓటు విషయంలో కావచ్చు, చాలా విషయాలలో కొంత హరాస్మెంట్ చేసిండు అనే ఫీలింగ్ తోటి కాంగ్రెస్ ఉన్నారు. కాబట్టి అధికారము వాళ్ళ చేతిలో ఉన్నది కనుక రేపు దానికి చాలా చూసినాం. కాళేశ్వరం పియర్స్ కుంగడం కావచ్చు, అంటే ఒక అవినీతి కక్ష సాధింపు అంటారా మల్లేశ్వర్ గారు? అవన్నీ కక్ష సాధింపు అంటారా? ఇప్పుడు కక్ష సాధింపు కాదు, వాళ్ళకి ఆ కక్ష సాధింపు లేనిదేం చేయడం లేదు. కాకపోతే ఉన్నది మాత్రము కొంత అవపడతా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అయితే మల్లేశ్వర్ గారు, కేసీఆర్ బయటకు రావడానికి సంబంధించి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఏనాడు కూడా సచివాలయానికి రాలేదు, లేదంటే ప్రజలకు అందుబాటులో ఉండరు, కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోతారు, నాయకులకు కూడా దొరకరు, ఈ రకమైనటువంటి విమర్శలు చాలా ఎక్కువగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చేసావు. కొంత ఎన్నికల ఇంపాక్ట్ కూడా చూపించింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా బయటకు రాకపోతే ఇంకా ఆ విమర్శలు పబ్లిక్ లో బాగా ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ ఇంపాక్ట్ ఏదో పడి రేపేదో జరుగుతుందనే దాని మీద నమ్మడం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రజలకు పిచ్చరేగినాడు, ఎప్పుడైనా మార్చుకుంటారనే ఒక విశ్వాసం కేసీఆర్ ను అవపడతా ఉంది. ఎందుకంటే ఆ కోపం, అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ జగజగా కొంత నడిపిస్తున్నా కొంత జాప్యం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ జాప్యం జరిగితే రేపు భవిష్యత్తులో ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కేవలం రైతుల వ్యవస్థ ఒక్కటి కాదు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఒక బలమైన ఆరోపణ చేస్తా ఉన్నారు. రైతు భరోసా విషయంలో కొంత ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ ఒక మాట తప్పినటువంటి అంశాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది, 6 గ్యారెంటీలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇస్తే 10,000, ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 అని చాలా సార్లు చెప్పినట్టు సార్. ఇప్పుడు అది 15,000 అది అదొక ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే 12,000 అనౌన్స్ చేయడం అనేది అంటే వాళ్ళకు ఒక బ్రహ్మాస్త్రం లాగా మిగిలింది. ఎందుకంటే రైతులను కొంత కన్విన్స్ చేసుకోవడానికి అది ఒక గొప్ప అవకాశం ఉంది. అయితే కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆయనకు కాళేశ్వరం ఇప్పుడు ఒకటి దెబ్బ మీద దెబ్బ పడతా ఉన్నది. ఇప్పుడు 14 నెలల్లో జరిగిందంతా కూడా కాళేశ్వరము ఎన్నికల ముందే పోయి ఇలా ఆయన కొమ్మ ముంచింది కూడా కాళేశ్వరం ఒక భాగం. ఒకటి
తర్వాత రెండవది ఓఆర్ఆర్ విషయంలో కావచ్చు, తర్వాత గొల్ల మన గొర్రెల పంపకం విషయంలో కావచ్చు అక్రమాలు జరిగినాయి. అంటే రకరకాల కేసులు ఉన్నాయి. ఆ కేసులలో అసలే లేకుండా ప్రతిగా మొత్తము ఇంట్లో ఉన్నోని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కేసులు పెట్టట్లేదు, కొంత ఉన్నది దానికి కొంత. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత స్మార్ట్ గా వ్యవహరిస్తున్నటువంటిది ఏంటంటే ఏది కూడా కొంత జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకున్నాక యాక్షన్ పోవాలని దాని మీద. ఇప్పుడు మొన్న కేటీఆర్ లో అరెస్ట్ చేస్తారని చాలా మంది అంటా ఉన్నారు, చాలా రోజుల నుంచి అంటారు. గవర్నర్ పర్మిషన్ తీసుకున్నటువంటి సందర్భం కూడా చూసినాం. మన అంటే పబ్లిక్ ను మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ కొంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు బురద తల్లి రేపు రేవంత్ రెడ్డిల పాపం అరెస్ట్ చేసిరు అని ఎటువంటి మైలేజ్ కేసీఆర్ కి వచ్చింది, కేసీఆర్ డ్యామేజ్ అయిందో అటువంటి పరిస్థితి రేపు కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద జరిగితే రేపు ఆ సింపతి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గేమ్ కావద్దు అనే దాని మీద కొంత కాంగ్రెస్ చాకచక్యంగా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాన్ని మనం అనేక అంశాలు చూస్తా ఉన్నాం. మొన్న కవిత విషయంలో అయితే స్పష్టంగా అవపడ్డాయి. కవిత విషయంలో నీకు దాదాపు 29 గంటల విచారణ జరిగినప్పుడు కొంత ఇప్పుడు కవిత విషయంలో కావచ్చు, మొన్న ఇప్పుడు కేటీఆర్ విషయంలో కావచ్చు, కొన్ని ఒకసారి కేసు ఇన్వాల్వ్ అయినాక ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దాంట్లో మరి ఏమైనా బలమైనటువంటి ఆధారాలు కనుక ఉంటే అది ఎవరు కూడా తప్పించుకునే 46 కోట్ల రూపాయలు మేము పారదర్శకంగా ట్రాన్స్ఫర్ చేస్తామని మరి కేటీఆర్ చెప్తా ఉన్నాడు ప్రతి విషయంలో. ఇక్కడ జరిగేది ఏంటంటే అది పారదర్శకంగా చేసిరా చేయలే అన్నది అకౌంట్ చూస్తే తెలుస్తుంది కదా. రేపు ఈడీ చూడాల్సింది కూడా అదే కదా. కాబట్టి ఇక్కడ ఏదున్నా కూడా అవినీతి మనీ లాండరింగ్ అవినీతి పేరు మీద ఏసీబీ మనీ లాండరింగ్ పేరు మీద ఈడీ మరి విచారణ చేపట్టింది. కానీ ఆ రికార్డ్స్ కనుక కరెక్ట్ గా అంటే దొరకకపోతే, ఎవిడెన్స్ కనుక దొరకకపోతే కేసులు నిలబడవు. కేటీఆర్ మరి పద్ధతిలో ముందుకు పోతారు. పబ్లిక్ లో కేసీఆర్ మొత్తము సింపతి కూడా రేపు భవిష్యత్తులో గెయిన్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఆధారాలు ఉంటే. ఓకే మల్లేశ్వర్ గారు, లింగం యాదవ్ గారు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి జత కలిసి మరి రేవంత్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా వారికి ఉన్నటువంటి స్నేహం కొద్దీ మా మీద కేసు పెట్టారు. ఇవన్నీ కూడా రెండు పార్టీలు కలిసిపోయి బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి, స్థానికంగా తెలంగాణ వరవడితో ఉన్నటువంటి తెలంగాణ స్థానికత ఉన్నటువంటి ఒక పార్టీ లేకుండా చేయడానికి రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి కుట్ర అంటుంది బీఆర్ఎస్. ఒప్పుకుంటారా? అసలు బీఆర్ఎస్ ముందు తెలుసుకోవాల్సింది అసలు అది తెలంగాణ అస్తిత్వాన్నే కోల్పోయింది. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గా మారింది. అసలు అది ముందు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళు నేషనల్ పార్టీ కాదు, కానీ దాని పేరు మాత్రం భారత రాష్ట్ర సమితి అని మార్చుకురు. ఇదే బీజేపీకి 10 ఏళ్లుగా సపోర్ట్ చేసింది ఎవరండి? ఇదే బీజేపీ తీసుకొచ్చిన జీఎస్టీకి సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ కదా. డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ నల్ల చట్టాలు తెస్తే రైతులు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇదే బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో ఆనాడు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మీరిద్దరు ఒకటి కదా. 10 ఏళ్లుగా ఏనాడైనా తెలంగాణలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు రాలే, ఎందుకు అమలు చేయాలని ఏనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసినటువంటి సందర్భాలు ఉందండి. మీరిద్దరు ఒకటి కదా. ఇంకొక ఎగ్జాంపుల్, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. ఆ 7 చోట్ల కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచింది. ఇవాళ వీళ్ళిద్దరు ఒకటి కదా. అంతెందుకంటే మొన్న కవితకు బెయిల్ రావడం కోసం కూడా ఇదే హరీష్ రావు కేటీఆర్ 1 వీక్ ఢిల్లీలో ఉండి ఎవరెవరిని కలిసిరు, ఏం చేసిరు, ఎవరితోటి ఒప్పందాలు చేసుకుర్రు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదే మహారాష్ట్ర ఎలక్షన్ లో కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండండి? కాంగ్రెస్ ను ఓడించండి. మరి మహారాష్ట్రలో ఎన్ని కూటములు ఉన్నాయండి? ఒకటి కాంగ్రెస్ కూటమి, ఒకటి బీజేపీ కూటమి. మరి కాంగ్రెస్ ను ఓడించండి అంటే ఎవరిని గెలిపించాలని? మీరిద్దరు ఒకటి కదా. ఇవాళ కూడా హరీష్ రావు ఢిల్లీలో ఏం పని చేస్తుండండి? దేనికోసం ఢిల్లీ పోయిండు? మొన్న కవిత బెయిల్ కోసం ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ పోయి కలిసిరు. ఇవాళ కూడా ఈడీ నుంచి
కేటీఆర్ ని రక్షించడం కోసమే కదా ఇవాళ హరీష్ రావు ఎందుకు ఢిల్లీలో పోయిండు. ఎందుకు హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు అన్న దానికి నేను అదే చెప్తున్నా కదా చెప్పారు కదా. నేను అదే చెప్తున్నా. ఆనాడు కవితకు బెయిల్ రావడం కోసం కూడా 1 వీక్ ఢిల్లీలో ఎవరో కలిసిరు బీజేపీ నాయకులకు ఎవిడెన్సులు ఉన్నాయి. ఇవాళ కావాలని ఈడీ పిలిచిన రోజు ఎందుకు పోయిరండి? ఎందుకు ఢిల్లీలో హరీష్ రావు ఎవరిని కలుస్తుండు, ఎవరెవరి ఇంటికి వెళ్ళి పోతుండు తెలియదా? ఇవాళ రేపు అన్ని బయటకు వస్తే వెయిట్ చేయండి. ఇవాళ కేటీఆర్ ను కాపాడడం కోసమే కదా మీరిద్దరు ఒకటి కదా. అసలు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టిందే కేసీఆర్ కన్సర్న్లతోటి కదా. ఇవాళ మీరిద్దరు ఒకటి అన్నాడు. ఫామ్ హౌస్ కేసు ఏమైందండి? మీరిద్దరు ఒకటి 10 ఏళ్లుగా సపోర్ట్ చేసుకుంది మీరు. ఇవాళ బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి పాజిటివ్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నా నమ్ముతారా అండి వేగ్గా ఇట్లా మాట్లాడితే? దయచేసి మీరు మాట్లాడే ముందు నిజాలు మాట్లాడండి. రూప్ సింగ్ గారు, మీరు అన్నట్టే సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి అయితే నేరుగా హరీష్ రావే ఎందుకు వెళ్లాల్సినంత అవసరమే ఉంది, హరీష్ రావు వెళ్లకుండా కూడా అడ్వకేట్లతో మాట్లాడు కూడా ఈ కేసును వేయొచ్చు కదా అనేటటువంటి అనుమానాలను కాంగ్రెస్ నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? క్లారిటీ ఇస్తారా హరీష్ రావు దానికి సంబంధించి మరోసారి? కాంగ్రెస్ నాయకులకు సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసి వాళ్ళ పబ్బం కట్టుకునేటువంటి ఎత్తుగడలు తప్ప వాస్తవాన్ని ప్రజలకు చెప్పేటువంటి దమ్ము, ధైర్యము, శక్తి ఏ కోశానా లేదు. హరీష్ రావు గారు ఎందుకు పోయిండు, ఎవరు పోవాలి అనేది పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. అలాగే కేటీఆర్ గారు వాళ్ళు చర్చిస్తారు. ఎవరు పోవడం ద్వారా పని జరుగుతుంది దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేననేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలు మిగతా హామీలన్నింటినీ అమలు చేయడంలో మీ దగ్గర తగినటువంటి శక్తి, సామర్థ్యము లేదా అనుకూలత లేకపోయేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పడానికి మీరు సాహసించలేరు కాబట్టే ఇలాంటి ఈడీ కేసులు, ఏసీబీ కేసులు పక్కదారి పట్టించేసి మైండ్ డైవర్ట్. మీరు ఇప్పుడు 6 గ్యారంటీల్లో మీరు ముందు ప్రకటించినటువంటి మొదటి స్కీమే మహాలక్ష్మిలో మొదటి ఐటమ్ 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇక్కడ తెలంగాణలో ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇయ్యనే లేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళ జాతీయ పార్టీ నాయకులు తెలంగాణలో మేము అమలు చేశాం, 1 కోటి మందికి 2,500 చొప్పున ఇచ్చాము అనే పద్ధతిలో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మిగతా స్కీమ్లన్నింటినీ కూడా అద్భుతంగా మేము అమలు చేస్తున్నామని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీతో కొల్లుడై ఉండి కవిత బెయిల్ తెచ్చుకున్నది అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఏ ఆధారం ఉంది మీ దగ్గర? ఏదైనా ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటి దఫా తప్ప రెండో దఫా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్కు వస్తే కూడా స్వాగతం పలకడానికి పోలేనటువంటి పరిస్థితి. కారణం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, తెలంగాణకు లభించవలసినటువంటి బడ్జెట్ కానీ ఇవ్వడంలో బీజేపీ అద్భుతమైనటువంటి కుట్రలు చేసి దగా చేసింది. ఆంధ్రకేమో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి, తెలంగాణకేమో అడిగినటువంటి డబ్బులే కాకుండా మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బడ్జెట్ ను కూడా కేటాయించలేదు. ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా సహకరించలేదు. అసలు వాళ్ళ మధ్య స్నేహమే లేదు. ఇంకా కొల్లుడికి అవకాశం ఎక్కడిది? అంటే ఏది లేకపోయినా అదొకటి ఉంది అని బట్టగాల్చి మీద చేసేటువంటి ప్రయత్నము తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి ఎత్తుగడలు తప్ప వాస్తవం లేదనేది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. రైట్ మల్లేశ్వర్ గారు, కంక్లూడ్ ప్లీజ్. ఇప్పుడు ఏం లేదు, ఏసీబీ ఈడీ కేసులు ఏదైనప్పటికీ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ భరోసాతో కూడా ఏంటంటే, ఒకటి కేసు ఏ మాత్రం ఉన్నా కూడా, ఎంత అంటే చివరికి అంటే కొంత అంతున్నా కూడా కేసు డెఫినెట్ గా కేసు జైలుకు బయటకు పంపుతారు అనే ఒక దాన్ని ఫిక్స్ అయినట్టు అవపడతా ఉన్నాయి. అయితే అది ఒక ఆధారాలు లేకుండా కూడా పంపినటువంటి పరిస్థితి కనుక అవపడితే అది కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఫెక్టింగ్ అయ్యే అవకాశం ఉంటది. అది స్థానిక సంస్థల ముంగట కొంత మరి ఇటువంటి శాసనం చేస్తారని అనుకోవడం లేదు. ఏసీబీ కేసులో చూసినాం. ఎందుకంటే ఏసీబీ అటెండ్ చేసిన తర్వాత కేటీఆర్ వచ్చి చాలా విశ్వాసంతో మన ఏదో యుద్ధానికి పోయేసరికి వీరతిని కప్పించినట్టు మరి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆయనకు జైలు పలికినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి కేసులు ఉన్నప్పుడు అవి ఆనాడు కవిత కూడా 1-2 దఫాలు పోయినప్పుడు ఒకసారి అభివాదం చేసుకుంటూ
పోయినటువంటి సందర్భం చూసింది. తర్వాత సెల్ ఫోన్ పట్టుకుంటూ పోయినట్టు తర్వాత మూడోసారి తర్వాత జైలుకే పోయింది. ఇప్పుడు ఏదంటే ఇది ప్రూవ్ చేసుకునేంత వరకు ఒక ఆరోపణ వచ్చింది, కాంగ్రెస్ చేసిందా లేకపోతే ఇంకెవరు చేసిందా అనే కాదు. ఆరోపణ వచ్చినప్పుడు అది దాని నిర్దోషిగా బయటకు వచ్చేంత వరకు కొంత ఎంతైనా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంటుంది. కాకపోతే ఆ కేసు ఏమాత్రం అంటూ లేకున్నా కూడా కావాలని ఇరికిస్తే ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇక్కడ ఆధారాలు మాత్రము స్పష్టంగా ఉన్నాయని ఏసీబీ చెప్తా ఉన్నది, ఈడీ చెప్తా ఉన్నది. అది ఎంత మేరకు బెనిఫిట్ అయింది, అది మనకి ఏ పద్ధతిలో కేటీఆర్ దాని అక్రమాలలో ఒక్క విషయం చెప్పాలి మల్లేశ్వర్ గారు, మీ అబ్జర్వేషన్ చెప్పాలి. ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈ పార్టీల పొత్తులు, ఇంటర్నల్ పొత్తులు, బహిరంగ పొత్తులు కాదు, వీటికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీలు కూడా అదే రకంగా చర్చ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏ పార్టీతో ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుందంటారు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసాయని ఇటు బీఆర్ఎస్ అంటుంటే, లేదు బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది అంటుంది కాంగ్రెస్. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఈ పొత్తుల్లో ఏంటి? ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే రెంటలు చెడిన రేవడి లెక్క ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నది కాంగ్రెస్ బీటీమంటాంది, కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ బీటీమంటాంది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. అది ఎందుకు మార్చిరో ఏం కాదో కానీ తెలంగాణ పార్టీగా ఉన్నటువంటి పేరును భారత పార్టీగా పెట్టుకొని బజార్లో పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఇద్దరు బీఆర్ఎస్ నే బదనామం చేస్తా ఉన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ను ఒక రకంగా చెప్పాలంటే ఇటు నుంచి వాళ్ళు నడుచుకుంటేస్తారు, అటు నుంచి వీళ్ళు నడుచుకుంటేస్తారు. డెఫినెట్ గా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక పద్మవ్యూహంలో ఉన్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. దీనికి ఈ కేసులు ఇవన్నీ దర్దాపుగా ఉంటే రేపు పార్టీ పరిస్థితి కూడా ఏ రకంగా ఉంటుందో తెలియదు. కానీ కాకపోతే మన లింగం బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఏది చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్ రాకుండా కొన్ని అసలే ఒక 0 స్థానానికి పరిమితం కావడం ఏంటంటే అందరూ కూడా ఏంటంటే లోపాయికారి ఒప్పందం, ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం జరిగింది అనే ఒక ప్రచారాన్ని కొంత నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అది ఎందుకంటే ఆ రిజల్ట్ ఆ పద్ధతిలోనే వచ్చింది. అయితే అది ఎంత మేరకు ఉన్నది, ఎంత మేరకు లేదు, ఇది వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు మరి బీజేపీ కూడా ఏంటంటే ఉట్టికైనా బట్టగాల్సి మీరేసే పరిస్థితి బీజేపీ ఎక్కడ వెనకాడదు. ఎందుకంటే ఇటువంటి దాంట్లో చాలా చాకచక్యంగా చూస్తా ఉన్నది. ఎందుకంటే కవిత విషయంలో కూడా అవుతుంది. ఇవాళ మరి వాస్తవంగా ఒక పాయింట్ సార్, ఒక ఎన్నికలంటే మహారాష్ట్ర ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాలుకు బల్బం కట్టుకొని మహారాష్ట్రలో ఇక్కడ ఉన్నటువంటి గ్యారంటీలు అమలు చేసినామని చెప్తే దానికి కౌంటర్ గా వాస్తవానికి ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి దీనికి కౌంటర్ గా నేషనల్ ఛానల్స్ లో మాట్లాడినటువంటి సందర్భం బీజేపీ కలిసిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ ఈ కాంగ్రెస్ ఇప్పుడు 2500 మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఇక్కడ పథకాలను అమలు చేసినామని చెప్పుకుంటే రేపు హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నాయకులు దీని వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు శత్రు మిత్రుడు అని అంటే కాంగ్రెస్ ను చెప్పకూడదు. అల్టిమేట్లీ బెనిఫిట్ అయ్యేది ఢిల్లీలో బీజేపీ. ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ లైఫ్ అంతా కూడా కొంత మసగా మారి ఉన్నది కనుక బీజేపీ కలిసొచ్చే అంశం. మరి ఈ కలిసొచ్చే అంశంతో రేపు ఈడీ కూడా కేటీఆర్ ను ఆదుకుంటారేమో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని. అయితే రూప్ సింగ్ గారు, ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కొంత భారతీయ జనతా పార్టీకి ఫేవర్ గానే బీఆర్ఎస్ పనిచేస్తుంది, ముఖ్యంగా ఎన్నికల్లో పనిచేస్తుంది అనేటటువంటి ఆరోపణ. ఎందుకంటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి ఒక సుదీర్ఘ వివరణ గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలి, ఇప్పుడు దాకా ఇన్నేళ్లలో భారతదేశాన్ని రెండు పార్టీలు కూడా అభివృద్ధి చేయలేకపోయాయంటూ కూడా చెప్పినటువంటి మీరు, మహారాష్ట్రలో తమ పార్టీని కోరుకుంటున్నారని చెప్పినటువంటి మీరు గత ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా పోటీ చేయలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేసినటువంటి పరిస్థితి కదా, ఏంటి రాజకీయం? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి భరోసాను కల్పించి, నమ్మకాన్ని కల్పించి, చేతులెత్తేసి జనానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి వాటిని మహారాష్ట్రలోకి వెళ్ళేసి తెలంగాణను మేము అద్భుతంగా తీర్చిదిద్దాం, అసలు ఏ రాష్ట్రంలో లేని ప్రగతిని చేశామని ప్రచారం చేసుకోవడానికి భిన్నంగా అది ఇక్కడ అటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు అనేటువంటి వాదాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ చెప్పినటువంటి మాటే తప్ప బీజేపీతో పొత్తు కానీ, బీజేపీతో అడ్జస్ట్మెంట్ కానీ, బీజేపీ స్నేహం కానీ
ఏ కోశాన ఆనాడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా ఉండదు అనేది బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉన్నటువంటి ప్రత్యేకత. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడడానికి బీఆర్ఎస్ ను తొక్కితే తప్ప మేము నిలబడలేమనేటువంటి దాంట్లో మానసికమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారంగా ఈ ప్రజానికి డైవర్ట్ చేసేటువంటి మైండ్ గేమ్ ఆడేటువంటి పద్ధతిలో ప్రచారం చేయడం తప్ప బీజేపీతో ఆనాడు ఈనాడు ఏనాడు కూడా స్నేహపూర్వమైనటువంటి వాతావరణం లేదు. అది అనేక సార్లు బట్టబయలైంది. మీరే చెప్తున్నారుగా ఒక పక్కన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ చేసినటువంటి ఆ మేనిఫెస్టోను ఉద్దేశించి జనం నమ్మి ఓట్లేశారే తప్ప కేవలం బీజేపీకి మేలు చేయాలని బీఆర్ఎస్ ప్రయాణం చేసినట్టు కానీ ఆ విధంగా ప్రవర్తించినట్టు కానీ ఎక్కడ కూడా లేదు కదా. కానీ ఇది తప్పుడు పద్ధతి, తప్పుడు ఆలోచన చేసి జనంలో మభ్యపెట్టి మరి మైండ్ గేమ్ ఆడడం తప్ప మరొకటి కాదు. మల్లేశ్వర్ గారు ఒక పాయింట్ కూడా అన్నారు కదా, గతంలో కవిత విషయంలో కేసు విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఈడీ విచారణలో కావచ్చు, కొంత బీఆర్ఎస్ ను గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేటటువంటి సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు కదా. ఏంటి నిజంగానే గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది? అందుకే ఢిల్లీ తిరగడాలు మీరు ఎంత ఆ వ్యాఖ్యలను కొట్టివారేసినప్పటికీ కూడా ఆయన అనుకోవచ్చా? దానికి ఎటువంటి అవకాశం లేదు. చాలా స్పష్టంగా తెలంగాణలో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ను అడ్రస్ లేకుండా చెయ్యాలి అనేటువంటి కంకణం కట్టుకొని ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ బీఆర్ఎస్ బతికి బట్ట కట్టుకోవడం అనేది కాంగ్రెస్ కు ఇష్టం లేదు, అదేవిధంగా బీజేపీకి కూడా ఇష్టం లేదు. ఎప్పటికైనా ప్రధాన శత్రువు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుంది, దాన్ని ఉండకుండా చేయాలనేది బీజేపీ లక్ష్యం. అటువంటి స్టేజ్లో బీజేపీతో స్నేహం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు, అటువంటి ఛాన్స్ ఏ కోశానికి కూడా లేదు. రైట్. లింగం యాదవ్ గారు మీరేం చెప్తారు? ఈ స్నేహాలకు సంబంధించి, ఈ పొత్తులకు సంబంధించి, ఇంటర్నల్ విషయాలకు సంబంధించి ఏం చెప్తారు? నేను గతంలోనే చెప్పానండి, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా ఒకటే. దానికి ఎవిడెన్స్ గా నేను ఎంతో పార్లమెంట్ జరిగినటువంటి ఎలక్షన్ చాలా ఛాన్సే లేదంటున్నారు కదా. రెండు నేషనల్ పార్టీలు కలిసి బీఆర్ఎస్ తో గేమ్ ఆడుతున్నాయి అనేది మల్లేశ్వర్ గారి విశ్లేషణ కూడా. లేదు మల్లేశ్వర్ ఆయన కూడా చెప్పాడు. ఇవాళ మన అంతెందుకండి, అసెంబ్లీ ఎలక్షన్లే మాకు ఇంకొక 20 సీట్లు ఎక్కువ వచ్చేది ఆనాడు. వీళ్ళిద్దరు కనుక ఒకటి కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లనే చాలా ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే కేసీఆర్ 10 ఏళ్లుగా తెలంగాణ నేనే అసలు నేను తప్ప తెలంగాణ లేదు, నేనే తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఒక్క సీట్ ఎందుకు గెలవలేదు పార్లమెంట్ లో? ఒక్క ఎంపీ సీట్ గెలవడానికి కారణం ఏంది? నేను అదే చెప్పిన, 7 చోట్లల్లా డిపాజిట్ పోతే ఆ 7 పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ గెలిచింది. ఇంతకంటే స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే ఇదే టీఆర్ఎస్ గా మారిన తర్వాత నేను ప్రత్యామ్నాయం అన్నాడు కదా, మరి మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేయలేదు? ఇదే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ను ఎవరిని కాంగ్రెస్ ఓడించమని అంటే నిన్ను ఎవరిని గెలిపించడం కోసం ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ లాలూచి పడిన తర్వాత ఇప్పటికి మళ్ళా కాదంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పటికైనా మానండి, మీ అబద్ధాలు మానండి. మల్లేశ్వర్ గారు ఏదో పాయింట్ చెప్తారు, చెప్పండి. ఇప్పుడు బీజేపీని గెలిపిమని చెప్పనే ప్రెస్ మీట్ లా, కానీ కాంగ్రెస్ అమలు చేయలేదు అనే దాని మీద చెప్పుకుంటూ వచ్చింది కదా కేటీఆర్. వాళ్ళ బాగా కల్పించిన అవసరం. నేనే అన్నగారు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నది ఒకటే, ఎంవీఏ మహాయుతి మహావికాస్ ఆఘాడిని ఓడించండి అంటే ఇంకా 2 కూటములు ఉన్నాయి కదా. ఇంతకంటే స్పష్టంగా ఏం కావాలి? ఇవాళ కాంగ్రెస్ ఓడించమంటే మహా ఎంవీఏను ఓడగొట్టమనే కదా. ఇవే జరిగింది. అందుకే కవిత బేలప్పుడు కూడా వారం రోజులు ఢిల్లీకి వెళ్లి లోపకారి ఒప్పందం చేసుకొని వచ్చిర్రు. ఇవాళ కూడా మళ్ళీ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది కూడా అందుకే కదా. కేటీఆర్ ని రక్షించడం కోసం బీజేపీ నాయకుల దగ్గర మోకరిల్లడం కోసం ఇవాళ హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళారు. ఇవాళ వీళ్ళు ఎమ్మెల్యేల చేరికల గురించి మాట్లాడుతున్నారు. ఎంత హాస్యాస్పదం అండి. 10 ఏళ్లుగా మీరు చేసింది ఏంటండి? ఒక దళిత నాయకుడు ఆనాడు మీరు సిఎల్పిగా నియమిస్తే తట్టుకోలేక ఓర్వలేక కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని చేర్చుకున్నటువంటి దుర్మార్గులు కదా. మీరు రిజైన్ చేయకుండానే మినిస్టర్ చేసినటువంటి తలసాని శ్రీనివాస్ ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి ఎవరండి? రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసిరు. మీరు ఇవాళ ఎమ్మెల్యే చేరికల గురించి మాట్లాడతారా అండి? ఎంత ఇవాళ మీకు కేటీఆర్ కు ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ రాజ్యాంగం గుర్తొచ్చింది. మర్చిపోవద్దు, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు. ఇదే జరిగింది. పార్టీ అంతా రాజీనామా చేసి బీఆర్ఎస్ లో పెద్దలు మీరు అట్లా మాట్లాడొద్దు. 1 by 1 జాయిన్ అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయ్యారు. ఎప్పుడు కూడా మూకుమ్మడిగా ఎవరు జాయిన్ ఏదో క్లారిటీ ఇవ్వండి లింగం యాదవ్ గారు. ఎప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది? మీ స్ట్రాటజీ కూడా అదే కదా. ఎందుకు మొత్తం పార్టీ అంతా వచ్చేస్తుంది, ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, అంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అన్నారు, 10 మందితో ఎందుకు ఫుల్ స్టాప్ పడిపోయింది?
మేము మొదటనే మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలని కోరుకునే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రజాప్రభుత్వం కూడా ఆ విధంగా, అందుకే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా నువ్వు అసెంబ్లీకి రా, సలహాలు సూచనలు ఇవ్వండి, డెఫినెట్ కూడా మన అందరి లక్ష్యం తెలంగాణ అభివృద్ధి కావాలి. కానీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసినండి, ఈ ఎలక్ట్ అయిన మొదటి నుంచే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఒకరు, పేల్చేస్తామని ఒక నాయకుడు, ఇది ఎక్కువ రోజులు ఉండవని ఇంకొక నాయకుడు. అందుకే తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ప్రజలే నిర్ణయిస్తున్నందుకే ఎమ్మెల్యేలుగా ఈ అభివృద్ధి సంక్షేమే నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటామని ఎమ్మెల్యేలు వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు కదా, మేము ఎక్కడ కూడా మీ లెక్క చేసుకోలేదు. నాయకుడు అంటున్నాడు కదా, వాళ్ళు వచ్చిన ఎల్పీ మొత్తం విలీనం కాకుండా అయితే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కి విరుద్ధంగా జరుగుతుంది కదా ఇదంతా. అదే చెప్తున్నామండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండండి, ఆ ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రావండి, ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. మీరేం చేసిరు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం పేల్చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలనా? అందుకే ఆ ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి, మీరు 10 ఏళ్ల నియంత పాలన జరిగింది, సెక్రటేరియట్ అసలు మర్చిపోయిర్రు. ప్రజాస్వామ్యంలో సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరిగే ఫామ్ హౌస్ నుంచి జరుగుతుందా అండి? గడీల పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత పాలనకు దీనికి ఆకర్షితులయ్యి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మల్లేశ్వర్ గారు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోబోతున్నారు. వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు మాకు ఈ తంట అని చెప్పి వారు అనుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉందని భయపడుతున్నారు. ఇలా రకరకాల వార్తలు చక్కర కొడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ ఈడీ కేసులు, ఈ పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా పబ్లిక్ లో? కొంత సానుభూతి ఏమైనా చూపిస్తుంది? ఈ భయాలన్నీ కూడా పట్టుకున్నాయి అనుకోవాలా ఆల్రెడీ జాయిన్ అయిన ఎమ్మెల్యేలకి? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ ఇదంతా, ఇరు పార్టీలది కూడా మైండ్ గేమ్ లో ఉన్నది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన లింగంతో చెప్పినట్టు ఏమైందంటే, వాస్తవంగా ఒక్క వ్యక్తిని కూడా తీసుకోవద్దు అనే ఆలోచనతోటే ఉండే. వీళ్ళు ఇక 15 రోజులకే ఉంటుంది, 3 నెలలకే ఉంటుంది, 6 నెలలకే ఉంటుంది అని కొంత భయప్రాంతాలకు గురి చేసి రోడ్డు మీదకి వచ్చి ఇష్టమైన బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, అభివృద్ధి కోసమో అవకాశం కోసమో అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలు కొంత వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందంతో చేరుతాం అంటే ఒక్కొక్కరిగా ఫస్ట్ దానం నాగేందర్ తోటి మొదలైనటువంటి పరిస్థితి. శ్రీహరి గారు, తర్వాత ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే 3 ముందు చేయరు, తర్వాత 7 వచ్చింది. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కొంతకాలం తర్వాత అసలు మొత్తం ఎల్పీ ఎంత విలీనం అవుతుంది అని ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. అంటే అంత స్పీడ్ గా బ్యాక్ వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత బ్రేక్ అయినటువంటి సందర్భం కూడా చూడండి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 12-14 సీట్లు కనుక కాంగ్రెస్ వచ్చేది ఉంటే ఈ పాటికి బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం విలీనమయ్యే పరిస్థితి అవపడేది. కానీ కొంత బ్రేక్ చేయగలిగినటువంటి పరిస్థితి ఆ రిజల్ట్ కావచ్చు, తర్వాత వీళ్ళు పోయినటువంటి ఆశావాహులు ఈ రోజు వరకు మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి ఈ విలీనం ఎల్పీ అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్లకు ఒక బెర్తులు ఒక 2వ 4వ చూపెట్టడం వల్ల చూపెడితే వస్తాయి అనే దాని మీద ఈ రోజు మంత్రివర్గ విస్తరణ జరగలేదు అనేది మరి అనేక సందర్భాలలో విశ్లేషకులు మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే అక్కడ చూస్తా ఉన్నాం, ఇప్పుడు 6 ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నింపినా కూడా 4 నింపుతారు, 2 ఖాళీలు ఉంటాయని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. ఎందుకంటే ఆ 2 ఖాళీ ఎందుకు ఉంచారు అనంటే వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మంచి పర్ఫార్మ్ చేసినటువంటి వాళ్ళకి కూడా అకామిడేట్ చేయడానికి కొంత చేస్తారు అనే దాని మీద ఉండే. కానీ అన్ఫార్చునేట్ మరి ఆనాడు కేసీఆర్ 6 నెలల వరకు మంత్రి మండలి విస్తరించినట్టే ఈ రోజు మరి ఏడాది దాటినా కూడా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంత్రి మండలి లేకపోవడం అనేది కొంత దురదృష్టమే. మరి ఏదేమైనప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారిని కొంత కంట్రోల్ చేస్తుందా అధిష్టానం అనేది ఒకవైపు అయితే, ఒకటి సయోధ్య కుదరక ఆగుతుందా అనేది 2వది చూస్తున్నాము. 3వ అంశం కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత డెఫినెట్ గా ఎక్స్పాన్షన్ అవుతుంది. అప్పటి వరకు అవుతుందని మాత్రం అనుకోవడం లేదు. ఇవాళ రేపు అనేది చెప్తా ఉన్నారు కానీ అది జరిగేటట్టు అయితే ఏమవుతుంది. స్థానిక సంస్థల తర్వాత ఆయా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూసి డెఫినెట్ గా ఎక్స్పాన్షన్ కి పోతారు. అప్పటి వరకు ఇది గా ఉంటది అనేది నా ఆలోచన చెప్తా ఉన్నాను. ఓకే మల్లేశ్వర్ గారు, మళ్ళీ వస్తాం మల్లేశ్వర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.
ఓకే. యా రూప్ సింగ్ గారు, ఒక పక్క కేటీఆర్ కి సంబంధించినటువంటి ఈ కేసు విచారణ, ఈ ఎంక్వైరీలు, ఈ ఆరోపణలు ఇవన్నీ ఒక పక్క నడుస్తుండగానే మరో పక్క పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కూడా కొంత వివాదాస్పదం అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది బీఆర్ఎస్ లో అనేటటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏంటి నిజమా కొంత ఆయన అతిగా వ్యవహరిస్తున్నారు, దానివల్ల బీఆర్ఎస్ కి కొన్ని కొత్త చిక్కులు కూడా వస్తున్నాయి అంటున్నారు? ఏంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం? పాడి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, మరొకరే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో అంతరాత్మక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళేమో ప్రజాస్వామ్యము, ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మరోవైపునేమో ఇప్పుడు మా బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారుగా 10 మంది. ఒక ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పడు. వేదిక మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్స్. అంటే అన్నట్టు మీరు తెలుసాలి కదా, ఇప్పుడే లింగం అన్నగారు చెప్తా ఉన్నారు కదా, మేము ప్రజాస్వామ్యము మా పార్టీని ఏదో మొత్తానికి పార్టీ అంతా పోతుంది ఇది అని చెప్పి చెప్తారు, అందుకే కలుపుకుంటున్నాం అన్నారు. మరి అదే అయితే మరి మీరు ఒప్పుకోవాలి కదా, చెప్పాలి కదా. అది చెప్పరు. అది చెప్పకుండా వేదికల మీదకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇవాళ మీరు పార్టీని మోసం చేసి మీకు అన్నం పెట్టిన మాజీ ముఖ్యమంత్రికి దోకా చేసి మీరు ఆ పార్టీలో కలిశారు అని ఆంధ్రలో ఒక కౌశిక్ రెడ్డి గారు బయటపడ్డాడు కాబట్టి మనకు కనిపిస్తున్నారు. కానీ తెలంగాణ బిడ్డలు ఇవాళ సుమారు 30 సార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి ఆది నాయకత్వం యొక్క సలహాలు సూచనలతో తెలంగాణను పరిపాలిస్తా ఉన్నారు. తెలంగాణ మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వయం నిర్ణయం తీసుకునే అధికారం లేదా? అది మా జాతీయ పార్టీ అని తప్పించుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ మాకు అది లేదు. మా ఆధిపత్యం అంతా, ఆది నాయకత్వం అంతా కూడా తెలంగాణ ప్రజలే. దానివల్ల మాలో ఆక్రోశం రగులుతున్నది. ఇవాళ 10 రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, 10 సంవత్సరాల పాటు అద్భుతంగా దేశంలోనే పరిపాలన అందించినటువంటి పార్టీ, మరి అటువంటి పార్టీ ద్వారా గెలిచి మీరు కాంగ్రెస్ లో పోయారనేటువంటి ఆవేదనతో మిగతా వాళ్ళకంటే కౌశిక్ రెడ్డి గారు కాస్త ఎక్కువ అని ఉండొచ్చు. కానీ అందులో కానీ ప్రతి విషయంలో ఎక్కువగానే అతిగా స్పందిస్తున్నారు. ఆ అతిగా స్పందించడం కొంత పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ పార్టీలో గతం నుంచి ఉన్నటువంటి వారందరినీ కూడా ఈయన కొంత డామినేట్ చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు అంటున్నారు. అసలు కౌశిక్ రెడ్డి వచ్చిందే కాంగ్రెస్ నుంచి. ఆయన నిన్నగాక మొన్న బీఆర్ఎస్ కి వచ్చిండు. ఆయన గురించి ఆయన ఏదో ఉద్యమకారుడు లెక్క అసలు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, బీఆర్ఎస్ జెండా మోసిండని మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. ఎవరికి పాడి ఇప్పుడు లింగం యాదవ్ గారు ప్రస్తావించినటువంటి అంశమే బీఆర్ఎస్ లో కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది అనేటటువంటి వాదనలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గారి తొందరపాటు చర్యలు ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ అది ఆయన ఒక్కరికే పరిమితం కాదు. టీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఆవేశం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సమయం సందర్భాన్ని వచ్చి భ్రష్ట్ అవుతున్నారు తప్ప అదేదో కావాలనో లేకపోతే ఆయన వల్ల ఇంకేదో డ్యామేజ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం పార్టీలో అయితే ఎటువంటి చర్చ అవకాశమే లేదు. అది ఏదైనా ఉంటే పార్టీ సీరియస్ గా అది తీసుకుంటుంది. రైట్. లింగం యాదవ్ గారు, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, కేసీఆర్ అనే పేరు త్వరలోనే వినపడకపోవచ్చు, లేదంటే బీఆర్ఎస్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పైకి రాదు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఏంటి? అంత సాధ్యమవుతుందా నిజంగా కేసీఆర్ అనే పేరు వినపడకపోవడం? ఇదంతా కూడా సాధ్యమయ్యేటటువంటి అంశమా తెలంగాణ రాజకీయం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిండు అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు రండి, చర్చిద్దాం, సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుల్ని కనీసం మాట్లాడించినటువంటి సందర్భం లేదు. మీరు కనీసం మంత్రులనే కలుసుకున్నటువంటి సందర్భం చూసాం. మనం ఆనాడు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మహమ్మద్ అలీ గారిని ఏ విధంగా గేటు బయటనే వెనక పంపించిన సందర్భం, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ని ఏ విధంగా గేటు బయటనే కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? ఇవాళ దయచేసి వేగ్గా విష ప్రచారాలు మానండి. మీరు చేసినటువంటి విధ్వంసం, ఆర్థిక విధ్వంసం ద్వారా ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అదే మాట్లాడడం. ఇవాళ వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పాటై సంవత్సరమే పూర్తయింది. మీకు 10 ఏళ్ల అధికారం ఇచ్చారు. సంవత్సర కాలంలోనే మేము చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం, మీరు 10 ఏళ్లలో ఏమి అభివృద్ధి సంక్షేమం చేసిరో చర్చ పెడదాం, దాని గురించి మాట్లాడండి. ఏనాడైనా ఇవాళ సంవత్సరం కంప్లీట్ అయిందండి. మాజీ కేటీఆర్ గాని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, హరీష్ రావు గాని
ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని మంత్రులు కలిసి మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని ఏనాడైనా కలిసి రండి. ఆనాడు మేము కలుస్తుంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి. సెక్రటేరియట్ దర్వాజాలు ఆల్వేస్ ఓపెన్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అంటే ఎక్కడా రారు. వాళ్ళు ఎంతసేపు అధికారం కోసం మాట్లాడుతు తప్ప ఏనాడైనా సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిరా. రెండొక విషయం, ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఉండు. ఈయన ఏందండి, ఈయన చరిత్ర ఏందండి, ఏ పార్టీ నుంచి పోయిండండి, ఈయన చేస్తున్నటువంటిది ఏందండి అంటే కేసీఆర్ దృష్టిల్లో కేటీఆర్ కు దగ్గర కావాలనో ఇవాళ అందుకే బీఆర్ఎస్ భవన్లోనే చర్చ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే విధానం ఏందండి, ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత యుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలండి, ఇతరులకు యువతకు ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఈ రౌడీ రాజకీయం ఏందండి. తెలంగాణలో ఇది కాదు కదా, ఇది కల్చర్, మన కల్చర్ కాదు కదా. నువ్వు ఎలక్ట్ అయిందే భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఏడుపుతోటి ఏదో విధంగా ఎలక్ట్ అయినావు. ఇప్పటికైనా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించు, అది ఎక్కడా లేదు. ఎంతసేపు అధికార ద్రాహం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా వలగొట్టాలి, ఎట్లా కూల్చేయాలి, ఎట్లా మేము అధికారంలోకి అరే తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, మేమేం చేస్తాం ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, మీరు కాదు కదా. అందుకే మీకు మొన్ననే కదా బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ తీసుకొచ్చారు. 10 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీకి మరి ఇప్పటిదాకా అన్న పెద్ద బీఆర్ఎస్ నాయకుడు చెప్తుండు అసలు మీదే అభివృద్ధి చేశాం అది అంటారు. మీ అభివృద్ధి ఏందండి, తెలంగాణ అభివృద్ధి ఎప్పుడైందండి, కేసీఆర్ వచ్చినాక అయిందా? హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ వచ్చినాక అయిందా? కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిందా? ఇవాళ తెలంగాణ అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేద్రపల్లి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నుంచే అభివృద్ధి జరిగింది. ఐటీఐ హైదరాబాద్ అప్పుడు వచ్చింది, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కంటిన్యూ చేశారు. కేటీఆర్ అభివృద్ధి గురించి ఒక్క విషయం చెప్తాండి. కేటీఆర్ అభివృద్ధి చేసింది ఏం తెలుసా అండి, మీది ఇక్కడే స్టూడియో పక్కనే ఉంది టానిక్ అనేది, దానికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్. అదే గచ్చిబౌలి స్టేడియం నేనుండే పక్కనే. అక్కడ ఆనాడు ఈయనదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని పెట్టారు, దానికి బ్రాండ్ అంబాసిడర్. డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ అవన్నీ బయటకు వస్తున్నాయి, వెయిట్ చేయండి. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అండి. కేటీఆర్ లెక్క మీరు మా ప్రచారం చేసుకోము, ప్రజలు ప్రచారం చేస్తారు. మల్లేశ్వర్ గారు, ఒక పక్క బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఏ హామీలు అమలు చేయలేదు, అందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ మీద కేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు, ఇవన్నీ కూడా డైవర్షన్, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేము అన్ని హామీలు కూడా అమలు చేస్తాం, ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారు, ఇది మా ప్రజాప్రభుత్వం అంటుంది కాంగ్రెస్. గ్రౌండ్ లెవెల్లో మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు రేవంత్ సర్కార్ మీద అంత స్థాయిలో వ్యతిరేకత ఉందా, లేదంటే అంత సానుకూలత కనిపిస్తుందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మనము దశాబ్ద కాలంగా ఉన్నటువంటి వ్యతిరేకత వేరు. ఇప్పుడు ఒక ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఇదిగా లేదు. ఎందుకంటే కొంచెం వేచి చూసే ధోరణి ఉన్నది. కాకపోతే ఈ అంత 10 ఏళ్ల సమయం బట్టే ఇప్పుడు అన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే 10 ఏళ్ల సమయము ఇచ్చే అవకాశం అయితే అవపడతలేదు. ఎందుకంటే కాబట్టి ఇప్పుడు 2500 మైనార్టీ 2500 ఇచ్చుడు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేకపోతే నీకు రైతు భరోసా విషయంలో కావచ్చు, మేజర్ గా ప్రభావితం చేసేది పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామని ప్రామిస్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు వరకు ₹1 కూడా చేయలేదు. అది కొంత కసితోటి అవపడతా ఉన్నారు జనాలు. అయితే ఇదేది నల్లల కాడలో సిద్ధ కిందలో సర్కిల్ కార్లో ఎక్కడో చేస్తా ఉన్నారు, కానీ అది మౌత్ టాక్ నీకు ట్రాన్స్ఫర్ కావడం లేదు. మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే మౌత్ టాక్ కావడం వల్లనే కేసీఆర్ ఓటమి పాలైండు. ఇప్పుడు ఆ ఓటమి పాలు అయ్యేంత మౌత్ టాక్ ఇప్పుడు జరగడం లేదు. కొంత రేవంత్ రెడ్డి గారిని ఎవరు విమర్శిస్తున్నారా అంటే ఇదే ఇప్పుడు కొంత పెన్షన్ 4000 రాలేదనో, లేకపోతే ఈ 15,000 ఆశపడ్డ వాళ్ళు కొంత చేస్తా ఉన్నారు. కానీ ఏదైనప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ కొంత 25 లక్షల మందికి బెనిఫిట్ అయిన కనుక వాళ్ళు మళ్ళీ మాట్లాడడం లేదు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఇటువంటి గ్యాసెట్స్ కొంత ఫుల్ఫిల్ చేసుకుంటే ఉంటే స్థానిక సంస్థలలో కూడా మరి రేవంత్ రెడ్డి మీకు వారి మార్క్ అవపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మేజర్ గా గ్రామ పంచాయతీలలో ఎంత దౌర్భాగ్యం అంటే దశాబ్ద కాలంలో ఇప్పుడు ఒక ఎంపీటీసీని పోటీ చేయమంటే, ఒక సర్పంచ్ని పోటీ చేయమంటే ఎవరు కూడా సుముఖత చూపడం లేదు. ఎందుకంటే పాత బిల్లులు రాక ఎంతో మంది అప్పుల పాలై అప్పుల ఊబిలో పోయినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కూడా
ఈ ఏడాది కాలంగా అభివృద్ధి లేక కూడా కొంత గ్రామాల్లో విలువలాడుతున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. కాకపోతే ఎందుకు అనంటే ఈ నిధులు అభివృద్ధి లేదు అనకంటే 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇప్పుడు మనకు జనరేట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మరి ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా అప్పులు అభివృద్ధి ఉన్నప్పుడు అప్పులు ఉంటాయి, అప్పులు ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది. ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు జనరేట్ చేసుకొని మరి భవిష్యత్తులో గ్రామ పల్లెసీమలను మరి మనకు చాలా అభివృద్ధి దిశగా తీసుకుపోతే తప్ప మరి స్థానిక సంస్థలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం. అయితే ఒక్కటి మాత్రం అసలు స్థానిక సంస్థలలో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అధికార పార్టీదే జెండా ఉంటది. ఆ అధికార పార్టీ వైపే ఎంపీపీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, జిల్లా పరిషత్ల మీద జెండాలు ఎగిరేది కూడా అధికార పార్టీ అనేది మనం గమనించాల్సిన కూడా అవసరం ఉంది. ఓకే రూప్ సింగ్ గారు, రాబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకా మీ పార్టీ అంతా కూడా కేటీఆర్ అరెస్టు లేదంటే కేటీఆర్ విచారణలు వీటి చుట్టూ మాత్రమే తిరుగుతూ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎన్నికలకి సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది? 100కి 100 కేసుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలనే బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని కానీ పనిచేస్తుంది. ప్రజా సంస్థల కంటే కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారేమో, లేదంటే కేటీఆర్ ని విచారణకు తీసుకెళ్తున్నారు, అక్కడ ధర్నా ఇక్కడ ధర్నా, ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తున్నారనేటువంటి ధర్నాలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కావాలని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి కేటీఆర్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి కుట్ర తప్ప ఈ కేసులో వాస్తవం లేదు. ఒకవేళ వాస్తవం ఉంటే బహిరంగంగా జనం ముందు నేను ఇచ్చి జవాబు ఇవ్వడానికి రెడీ ఉన్నా అని కేటీఆర్ గారు అంటున్నారు. అయినా కూడా రకరకాలుగా ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, తర్వాత అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం అనే పద్ధతుల్లో పత్రికలు మీడియా రకరకాలుగా ప్రోత్సహించడం వల్ల అలాంటి కొంత వాతావరణం ఉన్నది తప్ప కేటీఆర్ చుట్టూ యావత్ పార్టీ అంతా కూడా తిరగడం లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ 100కి 100% ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశమే ఉన్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. వాళ్ళు 1 సంవత్సరం లెక్క చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది 100 రోజులే. కానీ 13 నెలలు అవుతా ఉన్నాయి. 13 నెలల్లో 3టిని కూడా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి. ఇచ్చిన కొన్నిట్లో కూడా సగం 2 లక్షల రుణమాఫీ మేనిఫెస్టో ఏం పెట్టలేదు, కానీ పరిస్థితులను బట్టి అనౌన్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అది 60% కూడా అమలు కాలేదు. ఏ ఊర్లో ఎక్కడికి వచ్చినా మనం పోయి చూద్దాం రండి అని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతిరోజు సీఎం గారిని అడుగుతున్నారు, రండి చర్చలు పెడదామని. వాళ్ళ ఊరికే పోదామంటున్నారు, కానీ దాని మీద ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు. తర్వాత హామీలు కూడా ఎంత అసాధ్యమైనటువంటి హామీలు అంటే ప్రజలందరూ అసలు అలా భ్రమలో వెళ్ళి ఆ అధికారాన్ని ఇచ్చారు. కానీ అసలు చేవేళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఎస్సీలకు 10 లక్షలు ఇచ్చారు, ఎస్టీ కేవలం హామీలు నమ్మి ఓట్లేశారంటారు. మీ మీద అసలు వ్యతిరేకత లేదంటే? వ్యతిరేకత ఉంది, లేదని నేను అనడం లేదు, కానీ హామీలు అంతకంటే ఎక్కువ డామేజ్ చేసినాయి. అంటే ఎస్సీలకు 10 లక్షలు కేసీఆర్ ఇచ్చారు. 100 రోజుల లోపల మొదటి క్యాబినెట్ లోనే ఇవి తీర్మానం చేసి మీకు అమలు చేస్తాం అని చెప్పేసి ఈవెన్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో ఖర్గే అనౌన్స్ చేశారు. అలాంటి చాలా ఉన్నాయి. ఓకే రూప్ సింగ్ గారు, లింగం యాదవ్ గారు కంక్లూడ్. బీఆర్ఎస్ నాయకుడు చెప్పినట్టు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలు చెప్పినట్టు దానికి అనుగుణంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇవాళ మీరు ఆనాడు మిగులు రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం వెనుకపోకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతామని. ఇవాళ మహిళలందరూ కూడా ఉచిత బస్ ప్రయాణం ఎంత ఆనందం కూడా, గ్యాస్ కి 500 రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మొన్ననే ఇంద్రమిండ్లు, రైతులకు ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఏకైక దేశంలోనే ఏకైక ప్రజాప్రభుత్వం మాది. మీరు 10 ఏళ్లలో ఏం చేశారో తెలుసుగా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో ఇవాళ తెలంగాణ యువత మర్చిపోయారండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో కొలువులు వస్తున్నాయని యువతంతా ఆనందం గుర్రు. డెఫినెట్ కూడా అందుకే చెప్తున్నాం, మేము డెఫినెట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఏదైనా ఉన్నా 100% ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులే ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. మీకు చేతనైతే ఈ ప్రజాప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ఎంతసేపు అధికారం పోయిందని అక్కస్తోటి ఏది పడితే అది విష ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు మన పార్లమెంట్ లో ఏ విధంగా బుద్ధి చెప్పిరో ఇవాళ రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి 2 పార్టీలు మీరిద్దరు 10 ఏళ్లుగా కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉంటారు. ఈ 2 పార్టీల బుద్ధి చెప్తారు. ఇవాళ ప్రజలంతా సబ్బండ వర్గాలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రూప్ సింగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వర్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు సుదీర్ఘంగా ఈడీ
విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ ను ఈడీ పలు ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ మాత్రం ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి, తాను రేవంత్ ఇద్దరు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం కావాలంటూ కూడా ఆయన సవాల్ విసారు. ఈ సవాల్ మీద కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా అటు